రెండే రంగులు, ఈ 2 చీరల మోడల్సే, ఇంకా కలర్లు లేవు, ఇంకా చీరలు లేవు, ఇంకా కథనే లేదు. అండ్ ఇవి కూడా బతుకమ్మ చీరలు అంతకన్నా కావు. ఎందుకంటే పండుగ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ చీరల పంపిణీ కూడా ఎన్నికల ప్రణాళికబద్ధంగానే చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నారేమో. అంటే ఆ పేరు చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలు అంటారు. పోనీ బతుకమ్మ చీరల పేరు తీసేసినా రేవంత్ అన్న అక్క చెల్లెల కానుక పెట్టినా ఓకే, లేదు దసరా పండుగ కానుక పెట్టినా ఓకే. అట్లా కాదు ఇక్కడ చూడండి, ఇందిరా మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి. బతుకమ్మ లేదు అసలు. బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చేది ఉందంటే బతుకమ్మ పేరు ఉంటుంది. పోనీ బతుకమ్మ పేరు తీసేయండి, ఎందుకంటే పాస్ట్ గవర్నమెంట్ అదే ఇచ్చారు కాబట్టి. అట్లీస్ట్ దసరా పండుగ కానుక మహిళలకి అది కూడా లేదు. కేవలం ఇగో మహిళ, ఇందిరా మహిళా శక్తి, అది ఇందిరాగాంధీ బొమ్మ వేసి ఆమె పేరు మీద బతుకమ్మ పండుగ చీరలు ఇస్తున్నారు.